హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో మెన్ ఇన్ లవ్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 6ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరో అయితే హీరోయిన్తో గొడవపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కదా. ఇది హీరోయిన్ కూడా చూస్తుందన్నమాట. ఇంకా హీరోని ఫాలో చేసుకుంటూ అయితే వెనకాల వెళ్తుంది. అలా హీరో వెళ్ళే ప్రాసెస్లో హీరో బ్యాగ్ నుంచి రెడ్ అనేది బయటపడుతుంది. ఇంకా హీరోయిన్ అది చూసి అదే అయితే కలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇదంతా హీరో అయితే గమనించడు. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయాక వెంటనే మన హీరోయిన్ అయితే మన లాయర్ బాబు దగ్గరికి వెళ్తుంది. మన లాయర్ బాబుని అయితే అడుగుతుంది అనమాట, మీరు నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ కదా హై స్కూల్ నుంచి, అయినా ఈ నలుగురిలో మీకు ఎవరంటే ఇష్టం, మీ ఫీలింగ్స్ని ఎవరితో షేర్ చేసుకుంటారో చెప్పొచ్చు కదా అని హీరోయిన్ అడిగేసరికి మన లాయర్ బాబు అయితే అంటాడనమాట, నేను ఎప్పుడు అందరినీ ఒకేలాగా చూస్తాను, నలుగురు అన్నా నాకు ఇష్టమే, కానీ నాకు ఎప్పుడైనా బాధ కలిగితే మాత్రం నేను హీరో దగ్గరికే వెళ్తాను, వాడి దగ్గర ఏదో మ్యాజిక్ అయితే ఉంటుంది, నాకున్న బాధ అంతా వాడు చిటుకులు అయితే తీసేస్తాడు అనగాని హీరోయిన్ అయితే అంటదన్నమాట, అంత మ్యాజిక్ ఉన్న అబ్బాయి ఎక్కడున్నాడు, నీ ఫ్రెండ్ నాకు కనబట్లేదే, ఏహాన్ ఎక్కడున్నాడో చెప్పొచ్చు కదా అని చెప్పి హీరోయిన్ అయితే హీరో గురించి అడుగుతూ ఉంటుందన్నమాట. ఆ మాటకి మన లాయర్ బాబు అయితే చెప్తాడు, వాడైతే ఇక్కడ లేడు, వాడు షాంఘై అయితే వెళ్ళిపోయాడు ఏదో పని ఉందని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది, ఇదంతా నా వల్లే అనుకుంటా, నా వల్లే తను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడని చెప్పి బాధపడుతుంది. యాక్చువల్గా హీరో అయితే ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడనమాట, వాళ్ళ మదర్ చనిపోయాడని చెప్పి. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, హీరో అపోనెంట్ మాట. ఇంకా పర్సన్ అయితే హీరోని ఇలా అంటాడు, నువ్వు వస్తావని నేను అసలు అనుకోలేదని చెప్పి, ఈ దానికి నేను రాకుండా ఉంటానా చెప్పు, అమ్మ ఎవరికైనా అమ్మే కదా అని హీరో అంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే బాధపడుతుంది, నా వల్లే వెళ్ళిపోయాడని. ఇంకప్పుడే అక్కడ డోర్ అనేది నాక్ అవుతుంది అనమాట. ఎవరొచ్చారు అని చెప్పి హీరోయిన్ వెళ్ళి చూసేసరికి అక్కడ మన హీరో అయితే ఉంటాడు. ఇంకా హీరోయిన్ చూసి హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు షాంఘై వెళ్ళిపోయావు కదా అని అనగానే, లేదు నాకు భయం వేసింది, నేను షాంఘై నీ వల్ల వెళ్ళిపోయానేమో అనుకుంటావా అని, అందుకే నేను మళ్ళీ తిరిగి వచ్చి నీకంతా చెప్దామని వచ్చాను అనగానే, ఏం చెప్దామని వచ్చావు అని హీరోయిన్ అడిగేసరికి, ఆ రోజు నేను నిన్ను కిస్ చేశాను కదా, అది నేను ఇంటెన్షన్గానే కిస్ చేశాను, నేను దీనికి నీకు సారీ అయితే చెప్పను, ఒకవేళ నేను దీనికి సారీ అనేది చెప్పాననుకో నేను కిస్ చేసిందంతా వృధా అయిపోతుంది అండ్ దానికి అర్థం కూడా ఉండదు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే కదా కిస్ చేశాను, ఒకవేళ దీనికి నేను సారీ చెప్తే ఏదో తప్పు చేసినట్టు ఉంటుంది, అందుకే నేను సారీ చెప్పాలనుకోవట్లేదు, నా ఫీలింగ్స్ నీకు అర్థమైనాయి కదా, ఒకసారి వాటి గురించి కూడా నువ్వు ఆలోచించు, నీకు ఎంత టైం కావాలో అంత టైం అనేది తీసుకో అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇవన్నీ విన్న మన హీరోయిన్ అయితే ఇంకా ఆలోచించడం అనేది మొదలు పెడుతుంది అనమాట. ఇంకా అలా ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంకా హీరో అయితే అంటాడు, ఆలోచించావా, సరే అయితే టైం అంతా అయిపోయింది కానీ ఫస్ట్ చెప్పు అని చెప్పి అంటాడు. ఏం చెప్పాలని హీరోయిన్ అనగానే, ఇప్పుడే చెప్పాను కదా టైం తీసుకోమని, ఆన్సర్ అనేది చెప్పు నా గురించి అని చెప్పి హీరో అడుగుతాడనమాట. హీరోయిన్ అయితే అంటది, నువ్వు నాకు 10 సెకండ్స్ టైం మాత్రమే ఇచ్చావు, 10 సెకండ్స్ టైంలో నేను ఏం ఆలోచించగలను చెప్పు అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, 10 సెకండ్స్ ఏమైనా తక్కువ అనుకుంటున్నావా ఏంటి, 10 సెకండ్స్లోనే ఒలింపిక్లో గోల్డ్ మెడల్ అనేది సాధించగలం, దానికి తోడు ఐన్స్టైన్ కూడా యాపిల్ కింద పడినప్పుడు పడుకున్నాడు, అది కూడా తను పడుకుంది 10 సెకండ్స్ మాత్రమే, 10 సెకండ్స్ ఏదైనా చేయగలదు అనగానే ఆ మాటకి హీరోయిన్ అంటది, నా బ్రెయిన్ సెల్స్ ఎప్పుడు రెస్ట్లో ఉంటాయి, ఆ 10 సెకండ్స్లో అంత ఫాస్ట్గా ఆలోచించే పవర్ అయితే ఉండదు సరేనా అని చెప్పి హీరోయిన్ అనేసరికి, సరే అయితే నీకు ఇంకా టైం ఇస్తాను, ఎక్కువగా ఆలోచించుకొని మంచి నిర్ణయం అనేది చెప్పాలి అని చెప్పి హీరో అయితే ఒక విషయం ట్రీ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా అక్కడ హీరోయిన్ కూడా విషయం అనేది రాస్తుంది కదా, ఆ విషయం అనేది హీరో అయితే చూస్తాడు. దాంట్లో హీరోయిన్ అయితే ముగ్గురిని డంప్ చేయాలని చెప్పి రాస్తుంది. ఇది చూసిన హీరో ఫుల్ షాక్ అయిపోయి, ఏంట్రా ఈ పిల్ల అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే ఆ ఊళ్ళతో ఒక బొమ్మ అనేది రెడీ చేస్తుంటే అప్పుడే హీరోయిన్కి ఫోన్ కూడా వస్తుంది అనమాట. ఇంకా ఎవరైనా చూస్తే దాంట్లో మన హీరో అయితే ఉంటాడు. 2 గంటలు అయింది కదా, ఏమైనా ఆలోచించావా, నిర్ణయం అనేది చెప్పు, నా ఆన్సర్ ఏంటి అని చెప్పి హీరోయిన్ని షంటేస్తూ ఉంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, లేదు నేను ఇంకా ఆలోచించలేదు, ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఫేస్కి టోనర్ అనేది రాసుకుంటున్నాను అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, సరే సరే నీకు చాలా ఇంపార్టెంట్ కదా స్కిన్ కేర్ అనేది, మాయిశ్చరైజర్ అన్ని ప్రతిదీ రాసుకో, ఎందుకంటే నువ్వు 3 అబ్బాయిల్ని మోసం చేయాలి కదా, ఆ మాత్రం అందం మెయింటైన్ చేయాలే అని చెప్పి హీరో అయితే ఎటకారంగా హీరోయిన్తో అయితే అంటాడు. ఇదంతా విన్న హీరోయిన్ అయితే షాక్ అయ్యి, వీడికి ఎలా తెలుసురా బాబు అని చెప్పి ఫోన్ అయితే ఫాస్ట్గా పెట్టేస్తుంది అనమాట. హీరోయిన్ ఎక్కడికి వెళ్తే మన హీరో కూడా అక్కడికైతే ఫాలో అయిపోతూ ఉంటాడు, నా ఆన్సర్ ఎక్కడ అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే ఆన్సర్ ఏం లేదు కానీ ఇది నీకోసమే నేను రెడీ చేసి పెట్టాను, ఇదిగో తీసుకో అని చెప్పి తన ప్రిపేర్
ప్రిపేర్ చేసిన ఊళ్ళతో ఉన్నది ఇస్తుందన్నమాట. ఇంకా హీరో కూడా బాగానే ఉంది అని చెప్పి అంటాడు. నిన్నొకటి అడగడం అయితే మర్చిపోయాను అని చెప్పి అనగానే ఏంటి అని చెప్పి హీరో అనగానే నిన్న రాత్ర నేను విషింగ్ ట్రీ దగ్గర రాసింది నీకెలా తెలుసు అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది. నేను నీ విష్ని నెరవేర్చుదామని చెప్పి అక్కడికి వెళ్ళి విష్ చూశాను, కానీ తర్వాత చూసాకే తెలిసింది. నేను చాలా బాధపడ్డాను, ఆ విషయం అయితే నేను నెరవేర్చలేనని చెప్పి అంటాడనమాట. ఇక్కడ నెక్స్ట్ డే మళ్ళీ హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. నేను ఒక ఐడియా అనేది తీసుకొచ్చాను సరేనా అనగానే ఏంటి ఐడియా అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది. నేను సైకలాజికల్ కింద ఒక టెస్ట్ అనేది పెడతాను, దాన్ని బట్టి నీకు లవ్ ఉందో లేదో తెలిసిపోతుంది అని చెప్పి అంటాడనమాట. సరే అయితే అని అనగానే హీరో అయితే అంటాడు, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. నీకు ఒక ఫారెస్ట్కి వెళ్ళావు, దాంట్లో చాలా యానిమల్స్ ఉన్నాయి. దాంట్లో నీకు గార్డియన్ కింద ఒక యానిమల్ అనేది కావాలి. ఆ యానిమల్ని ఏం చూస్ చేసుకుంటావు? ఆప్షన్ ఏ మంకీ, ఆప్షన్ బి కిటెన్, ఆప్షన్ సి ర్యాబిట్. ఈ మూడిట్లో దేని చూస్ చేసుకుంటావు అని చెప్పి హీరోయిన్ అడగగానే మన హీరోయిన్ అయితే ఫస్ట్ ర్యాబిట్ అని చెప్తుందన్నమాట. దీని ఆప్షన్ ప్రకారం నువ్వైతే ఒక అందమైన అబ్బాయిని డేట్ చేయాలి తెలుసా, నువ్వు డేట్కి రెడీగా ఉన్నట్టు అర్థం అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరోయిన్కి అయితే అర్థమైపోతుంది హీరో ట్రిక్ చేస్తున్నాడని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అయితే చెప్తుందన్నమాట. లేదు 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 నాకు ర్యాబిట్ అయితే వద్దు, నాకు ఇప్పుడు చిన్న పిల్లి కావాలి, నేను దాన్ని గార్డియన్ కింద ఎంచుకుంటా అనగానే ఇక్కడ హీరో అయితే దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది, నువ్వు ఒక హ్యాండ్సమ్ అబ్బాయితో కలిసి డేట్కి అనేది వెళ్ళాలంట, నువ్వు ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని కలవచ్చు కదా, నేనున్నాను కదా అని చెప్పి మళ్ళీ ట్రిక్ చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ అయితే ఇక్కడ మన జాంగ్ దగ్గరికి వచ్చి ఏమైంది, నన్ను ఎందుకని ఇక్కడికి పిలిచావు, ఎందుకంతలా తాగేశావు అని చెప్పి జాంగ్ అయితే అడుగుతుంది అనమాట. ఆ మాటకి జాంగ్ అయితే అంటాడు, నేను నీ ఫ్రెండ్ విషయంలో గివప్ అనేది ఇచ్చేయాలని చెప్పి అనుకుంటున్నా, తను రూడ్గా ఉంటుందని తెలుసు కానీ మరీ ఇంత దారుణమా అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, దాని గురించి తెలుసు కూడా, నువ్వు ఇలా తాగడం అనేది మంచి పద్ధతి కాదు, ఇంకా ఎక్కువ తాగకు అనగానే ఇంకా హీరోయిన్ మీద అయితే పడిపోతాడనమాట. ఇంకా హీరోయిన్ తీద్దామని చెప్పి అనుకుంటుంది కానీ నాకు కొంచెం సేపు ఇలా ఉండాలని ఉంది అని చెప్పి జాంగ్ అంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి మన హీరో అయితే వస్తాడనమాట. వీళ్ళిద్దరిని అయితే ఇలా చూస్తాడు. హీరో అయితే కొంచెం బాధపడతాడు కానీ ఏమీ మాట్లాడు. సైలెంట్గా వచ్చి జాంగ్ దగ్గర కూర్చునేసరికి హీరోయిన్ అయితే అడుగుతుంది, నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావని, వీడు తాగబోతేదో కదా, నన్ను కూడా పిలిచాడు తాగడానికి, అందుకే వచ్చాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఏంటి వాడు తాగేసి నీ మీద పడిపోయాడా అని చెప్పి అంటే అవును అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఎందుకో వీడు బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది, తను ఎందుకో బాధపడుతున్నాడు, ఎందుకు అనేది నాకు అర్థం అవ్వట్లేదు అనగానే ఈ మాట అంతా విన్న హీరో అయితే అంటాడనమాట, తను బాధపడితే నువ్వు కూడా చాలా బాధపడతావు కదా, నీకు బాధగానే ఉందా ఏంటి అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు, సైలెంట్గా అయితే కూర్చొని ఉంటుంది. ఇక్కడ జాంగ్ అయితే స్లిప్ అయ్యి కింద అయితే పడిపోతూ ఉంటాడనమాట. ఇంకా ఇద్దరు అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అలా హీరోయిన్ హ్యాండ్ అయితే కలుస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే హ్యాండ్ అనేది తీసేయాలని చెప్పి అనుకుంటుంది, కానీ మన హీరో మాత్రం హ్యాండ్ అనేది తీయనివ్వడు, గట్టిగా అయితే పట్టేసుకుంటాడనమాట. హీరో అయితే ఇలా అంటాడు, నీ భుజం మీద వేరే వ్యక్తి అయితే పడుకొని ఉన్నాడు, ఇది చూడడానికి నాకు చాలా బాధ కలిగిస్తుంది, అలాగే నేను నీ చెయ్యి అనేది పట్టుకున్నాను, ఇది నీకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉండుంటుంది, నువ్వు వేరే వాడిని నీ భుజం మీద పడుకోబెట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఇంకా నిర్ణయం అనేది తీసుకోలేదని చెప్పి, ఆ నిర్ణయానికి నేను ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను, నీకు నచ్చకపోయినా నేను నీ చేయి పట్టుకోవడం అనేది భరించు, ఎందుకంటే ఇది నాకు ఇష్టం కదా అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ డే అయితే జాంగ్లీన్ అయితే హీరోయిన్ దగ్గరికి వస్తుంది అనమాట. మా అన్నయ్య సంగతి ఏం చేస్తావు, మా అన్నయ్యకి ప్రపోజ్ చేసేయచ్చు కదా, తను యాక్సెప్ట్ చేసేస్తాడు అని చెప్పి అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదన్నమాట. ఇంకా అలా అంటదన్నమాట, నేను ఇంకా మీ అన్నయ్యని అయితే ఇష్టపడలేదు, నువ్వేదో తప్పుగా అనుకుంటున్నావు, నువ్వేమీ మెన్షన్ చేయకు నా దగ్గర ఇలాంటివి అని అనగానే నాకు తెలుసులే నువ్వు నా దగ్గర సిగ్గుపడుతున్నావని, సిగ్గుపడకు, నీకు ఒక ఫోటో అనేది తీసుకువచ్చాను చూడు, ఇది మా అన్నయ్య హై స్కూల్లో ఉన్నప్పుడు ఫోటో, తీసుకో అని చెప్పి హీరోయిన్కి అయితే ఇస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే ఫోటో చూసి నాకు ఇలాంటి ఫొటోస్ ఏమీ అక్కర్లేదు, అయినా ఇది మీ అన్నయ్యది కదా నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి అంటదన్నమాట. కానీ జాంగ్లీన్ అయితే వినిపించుకోదు, తీసుకో ఏమీ పర్లేదులే అని చెప్తే వద్దని చెప్పానా, ఆగు నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్తాదన్నమాట వాష్రూమ్కి. ఇంకా హీరోయిన్ వాష్రూమ్కి వెళ్ళగానే మన జాంగ్లీన్ అయితే హీరోయిన్ ఒక వాలెట్లో ఆ ఫోటో అనేది పెట్టేసి, నిన్ను మా అన్నయ్యని ఎలా కలపాలో నాకైతే తెలుసు, మా అన్నయ్య అంటే నీకు ఇష్టం కదా, నువ్వే నాకు వదిన కింద రావాలి అని చెప్పి జాంగ్లీన్ అయితే అనుకుంటుంది. ఇంకా జాంగ్లీన్ వెంటనే ఆ ఫోటో అనేది హీరోయిన్ వాలెట్లో పెట్టేస్తుంది అనమాట, హీరోయిన్కి తెలియకుండా. ఇంకా ఏమీ తెలియనట్టు
లేనట్టు సైలెంట్గా అయితే ఉండి తెగ మురిసిపోతుంది తనేదో మంచి పని చేసిందని. ఇక్కడ తాంగ్ అండ్ జాంగ్ చాంగ్ అయితే డిన్నర్కి అయితే వస్తారన్నమాట. తాంగ్ అయితే చెప్తుందన్నమాట, ఎందుకని నన్ను ఇక్కడికి పిలిచావని చెప్పి. ఆ మాటకి ఇక్కడ జాంగ్ చాంగ్ అంటాడు, నేను సీరియస్గానే చెప్తున్నాను, నాకంటే నువ్వు చాలా ఇష్టం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఒకసారి నా గురించి ఆలోచించవచ్చు కదా అని చెప్పి జాంగ్ చాంగ్ తాంగ్తో అనేసరికి తాంగ్ అయితే అంటదన్నమాట, ఎప్పుడైనా పెళ్లి గురించి ఆలోచించావా, పెళ్లి చేసుకుని లైఫ్ని స్టార్ట్ చేద్దామని, నువ్వు ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించావు కదా అని చెప్పి తాంగ్ అడిగేసరికి జాంగ్ చాంగ్ అయితే అంటాడు, సడన్గా ఎందుకని ఈ టాపిక్ ఇక్కడికి తీసుకువస్తున్నావు, నన్ను ఎందుకని ఇలా అడుగుతున్నావో చెప్పొచ్చు కదా అని చెప్పి జాంగ్ చాంగ్ అడిగేసరికి తాంగ్ అయితే అంటది, ఒకరోజు నేను బార్కి వెళ్ళాను, అక్కడ ఇద్దరు అమ్మాయిలు అయితే మాట్లాడుకుంటున్నారు, నీ దగ్గర ఒక అమ్మాయి పెళ్లి గురించి టాపిక్ తీసుకొచ్చిందని నువ్వు తనతో బ్రేకప్ అనేది చెప్పేశావంట, ఇదంతా నిజమో కాదో నాకైతే తెలీదు, కానీ నిన్ను అడగాలనుకుంటున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి తాంగ్ అయితే అడుగుతుంది. ఆ మాటకి ఇక్కడ జాంగ్ చాంగ్ అయితే అంటాడు, నన్ను క్షమించు, నేను ఇలాంటి దానికి ఆన్సర్ అనేది చెప్పలేను, నేను ఆలోచించిన ఇలాంటి విషయాలు అని చెప్పి అనగానే ఇక్కడ తాంగ్ అయితే అంటది, నాకు తెలుసు ఇవన్నీ అని చెప్పి నవ్వుతుందన్నమాట, అందుకే నేను నిన్ను చూస్ చేసుకోవాలని చెప్పి అనుకోవడం లేదు, నేను లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను జాంగ్ చాంగ్ అని చెప్పి అంటది. ఇక్కడ మన హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, నాకు ఎప్పుడు ఆన్సర్ చెప్తావు, సరేలే ఇప్పటి నుంచి నేను నిన్ను క్రష్ లాగా అనుకుంటాను, నేను ఇప్పుడు నిన్ను సీక్రెట్గా లవ్ చేస్తాను, నా లవ్ అంతా ఎక్స్ప్రెస్ చేయను ఓకేనా అని చెప్పి అంటాడు. మన హీరోయిన్కి అయితే ఏమీ అర్థమవుదు, నిన్న లవ్ అన్నాడు ఈరోజు క్రష్ అంటున్నాడు ఏంటని చెప్పి. ఇంకా వెంటనే మన హీరో అయితే జాంగ్లిన్ దగ్గరికి వచ్చి అయితే చెప్తాడనమాట, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఇప్పుడు తన మీద క్రష్ కూడా ఉంది, నాకు ఏమైనా సలహా అనేది ఇవ్వచ్చు కదా అని చెప్పి జాంగ్లిన్ని అడగడంతో ఇక్కడ మన హీరోయిన్ కూడా వెళ్ళి లాయర్ బాబుని అడుగుతుంది, నాకు తెలుసు జాంగ్లిన్ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇష్టపడుతుందని, తన్ని మీరు ఎలా అవాయిడ్ చేస్తారో చెప్పొచ్చు కదా, నన్ను కూడా అలాగే ఒకరు షంటేస్తున్నారు అనగానే ఇక్కడ మన లాయర్ బాబు కూడా హీరోయిన్కి చెప్తాడనమాట, ఎప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయకూడదని చెప్పి. ఇక్కడ మన జాంగ్లిన్ కూడా చెప్తుంది, వాళ్ళకి ఎక్కువగా మనం హెల్ప్ చేయాలి అండ్ ఎక్కువగా ఏదో ఒక వంక చెప్పి అప్రోచ్ అవ్వాలి, నువ్వు చేసేది మంచి పద్ధతే అని చెప్పి సలహాలు అనేవి ఇస్తూ ఉంటుంది. మన హీరోకి అయితే ఇక్కడ మన హీరోయిన్కి అయితే లాయర్ బాబు కూడా ఇస్తాడనమాట, వాళ్ళు మన పర్సనల్ లైఫ్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయకుండా ఉంటారు, మనం కూడా వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు, మన ఆన్సర్ ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టేలాగా ఉండకూడదు, ఇదైతే గుర్తుపెట్టుకో అని చెప్పి హీరోయిన్తో అనగానే ఇక్కడ హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ మాత్రం నెక్స్ట్ డే హీరో వస్తాడేమో, అందంగా కనబడాలేమో అని మేకప్ వేసుకుని వెళ్ళి మా ఇంటికి చూస్తుంది, కానీ అక్కడ హీరో అయితే ఉండడు, ఏంటి ఎప్పుడు గుమ్మం దగ్గరే ఉండేవాడు కదా లేడేంటి అని చెప్పి డల్గా అయితే ఉంటుందన్నమాట. సరేలే ఫోన్ అయినా చేస్తాడేమో అని చెప్పి చూస్తుంది, కానీ హీరో ఒక్క ఫోన్ కాల్ కూడా చేయడమాట, ఏంటి ఫోన్ కాల్ కూడా చేయట్లేదు, ఏమైంది ఇప్పుడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ మన లాయర్ బాబు ఇంటికి అయితే మన జాంగ్లిన్ వెళ్ళిపోతుంది, లాయర్ బాబుకి కనబడకుండా ఉంటుందన్నమాట. జాంగ్లిన్ కూడా మన లాయర్ బాబు చూడకుండా కార్లో అయితే వెళ్ళిపోతాడు వర్క్ అని చెప్పి. లాయర్ బాబు వెళ్ళగానే ఇక్కడ జాంగ్లిన్ అయితే లాయర్ బాబు ఇంటికి వెళ్తాదన్నమాట. అక్కడైతే లాయర్ బాబు అత్తగారు అయితే ఉంటారు కదా, ఇంకా జాంగ్లిన్ అయితే అదేమీ తెలుసుకోకుండా లోపలికి వెళ్ళిపోయి, మీరు లాయర్ బాబు ఒక అమ్మగారే కదా అని చెప్పి అంటే, హా అవును అని అంటే, నువ్వెవరమ్మా అంటే, నేను తన గర్ల్ ఫ్రెండ్ని అని చెప్పి అంటదన్నమాట. ఇలా చెప్పగానే ఆవిడ కూడా చాలా సంతోషించి మన జాంగ్లిన్ అయితే లోపలికి తీసుకువెళ్తుంది. ఇక్కడ లాయర్ బాబు అయితే ఏదో మర్చిపోయి ఉంటాడు, అయ్యో నేను మర్చిపోయాను ఇంటికి తిరిగి వెళ్ళాలని చెప్పి తన ఇంటికైతే తిరిగి వెళ్ళాలనుకుంటాడు. ఇక్కడ జాంగ్లిన్ అయితే ఆవిడతో చెప్తుంది, మీ అబ్బాయి చాలా అంటే చాలా అందంగా ఉంటాడు, చాలా హ్యాండ్సమ్గా కూడా ఉంటాడు, అందుకే నేను తన్ని ప్రేమించా, కానీ తను మాత్రం నన్ను ప్రేమించట్లేదు తెలుసా, నేను ఎంతలాగా ప్రేమించమంటున్నా తను నన్ను రిఫ్యూజ్ చేస్తున్నాడంటే, ఇంత అందమైన పిల్లని ఎలా అవాయిడ్ చేస్తాడు, అయినా వాడికి బుద్ధి లేదు, వాడికి టేస్ట్ లేదు అని చెప్పి ఆవిడైతే తిడుతుందన్నమాట. అలా తిట్టినప్పుడు ఆంటీ మీరు నాకు హెల్ప్ చేయండి అనేసరికి ఇంకా అప్పుడే అక్కడికైతే మన లాయర్ బాబు వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా అయితే అరుస్తాడనమాట. ఆ మాటకి జాంగ్లిన్ అయితే, నేను నీ గురించి రాలేదు, మీ అమ్మగారిని చూడడానికి ఇక్కడికైతే వచ్చాను అని చెప్పి జాంగ్లిన్ అయితే అంటది. ఆ మాటకి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఆవిడైతే అంటది, నువ్వు అంత రూడ్గా ఎందుకని తనతో ప్రవర్తిస్తున్నావు, తనతో రూడ్గా ప్రవర్తించుకు, తను చెప్పింది కదా నీ గురించి రాలేదు నా గురించి వచ్చిందని చెప్పి, అయినా తనతో అలా మాట్లాడడం మంచిగా లేదు అని చెప్పి అంటది. ఇంకా ఆవిడైతే మన జాంగ్లిన్ దగ్గరికి వెళ్ళి అయితే చెప్తుందన్నమాట, నేను వాళ్ళ అమ్మగారిని అయితే కాదమ్మా, నేను తన అత్తగారిని, తన భార్య యొక్క తల్లిని అని చెప్పి అంటారన్నమాట. ఇదంతా వినగానే ఇక్కడ మన జాంగ్లిన్కి అయితే ఏమర్థమవుదు, నేను తెలియకుండా ఇంత పెద్ద తప్పు ఎలా చేసేసాను అని చెప్పి ఫుల్ షాక్లో అయితే ఉండిపోతుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.